లక్షపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ గారి సూచన మేరకు డిఆర్ఓ హఫీజుద్దీన్ గారి ఆధ్వర్యంలో లక్షపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సరిహద్దులో గల చెరువులో రకరకాల వలస పక్షుల గురించి లక్షపేటలోని వైష్ణవి మహిళా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు బర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు, మరి బర్డ్స్ యొక్క బిహేవియర్ ఏంటిది, బర్డ్స్ అంటే ఏంటిదంటే మన కామన్గా మన పక్షులు అంటే మన ఇంటికాడ ఉండే కాకి, చిలుక, నెక్స్ట్ కోయిల అని అవే తెలుసు మనకు కామన్గా. కానీ బయట మనం వచ్చి చూస్తే ఎన్నో రకాలమైన పక్షులు ఉంటాయి. కొన్ని మైగ్రేటరీ ఉంటాయి. మైగ్రేటరీ ఎప్పుడంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఎండింగ్లో కూడా 1-2 ఉన్నాయి స్పీషీస్. అవి కూడా ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మైగ్రేటెడ్ పక్షులు ఇక్కడ వచ్చి దాని యొక్క పిల్లలు ఇక్కడ ఎగ్స్ వేసి పిల్లలు పుట్టించి మనం తీసుకువెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణానికి సూటబుల్ కాదు కాబట్టి ఇక్కడ వింటర్ సీజన్లో వచ్చేసి ఇక్కడనే పిల్లలు పెట్టేసి తీసుకుపోతాయి. ఎవ్రీ ఇయర్ అది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఇది ఇక్కడ మెయిన్గా నార్థన్ పింటైల్స్, రెడ్ పోచార్డ్స్ ఈ అనే బర్డ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ మనకి సామాన్యంగా చూస్తే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పబ్లిక్ కూడా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, రెగ్యులర్గా ఉంటారు కాబట్టి ఇక్కడ జ్యోతి వాళ్ళు కానీ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడ చూస్తారు కాబట్టి వాళ్ళకి సార్ ఆ పక్షి మాత్రం ఈ సీజన్లోనే వస్తుంది అని వాళ్ళు అట్లా అంటారు. కాబట్టి మనకు ఏంటంటే మనం టెక్నికల్గా కాబట్టి మనం మైగ్రేటెడ్ దాని యొక్క పిల్లలను ఇక్కడ వచ్చి పెంచి గుడ్లు పెట్టి పిల్లలు చేసి తీసుకెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ వస్తాయి అన్నట్టు. అవి రావచ్చు, లేకుండా దాని తర్వాత పిల్లలన్నా రావచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అనుకూలం కాబట్టి. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి. కొమ్ముగూడ చెరువు ఉంది, మళ్ళీ వేరే చందారం చెరువు ఉంది, కానీ అక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటికి ఫిష్ ఫింగర్ లిగ్స్ అంటే చేప పిల్లలు ఎక్కువ ఉండడం, మళ్ళీ నాచు అనేది ఉండాలి. ఎందుకంటే బర్డ్స్ దాని మీద నడవడానికి ఎందుకంటే ఈజీ హంటింగ్ అదే తినాలంటే దగ్గర ఉండాలి కదా. కాబట్టి ఇలాంటి అది చూడండి లాస్ట్గా బాగుంటాయి బర్డ్స్. అక్కడ వరకు వెళ్తాము. అవన్నీ బర్డ్స్ అంటే మేము స్టార్టింగ్ వచ్చినాం కాబట్టి స్టార్టింగ్ సీజన్లో వస్తాయిందంటే కొన్ని బోట్స్ ఉండే ఇక్కడ కంప్లీట్ బోట్స్. అందుకే ఈ విలేజ్ అనేది కంప్లీట్గా బాగా అంటే తర్వాత అందరికి తెలిసిపోయిన తర్వాత బాగా మంది వచ్చి ఫోటోలు తీసుకొని దీనికి ఇంపార్టెన్స్ అని. కానీ మనకు తెలియదు, కానీ దగ్గర ఉన్న వాళ్ళకి మనకు దాని ఇంపార్టెన్స్ తెలియలేదు. అది ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఎప్పుడు కానీ ఒక సబ్జెక్ట్ మీద మనకు తెలిస్తేనే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. పక్షి మనం కామన్గా చూస్తూనే ఉంటాం కానీ ఇంట్రెస్ట్ రాదు మనకు ఎప్పుడు వస్తుంది. పక్షి అనేది బిహేవియర్ ఏంటిది, ఆ పక్షిలో రకాలు ఏంటిది, ఏ పక్షి ఎన్ని గుడ్లు పెడుతుంది, ఎక్కడ ఉంటుంది, అంటే దాని అంటే సాయంత్రం అయితే ఎక్కడ ఉంటుంది, మార్నింగ్ అయితే ఎక్కడ ఉంటుంది, ఆ పిల్లలను అంటే ఏది కేర్ చేస్తుంది, ఎన్ని గుడ్లు పెడుతుంది, మళ్ళీ దానికి సేఫ్టీ అనేది సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, అవన్నీ దాని యొక్క హ్యాబిటాట్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరి మనకు కూడా హ్యాబిటాట్ అనేది మన కార్యక్రమంలో డిఆర్ఓ హఫీజుద్దీన్, బీట్ ఆఫీసర్ సత్తయ్య, వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.